కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. నేషనల్ హైవే 216పై అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శ్రీనివాసరావు, నాగబాబుగా గుర్తించారు. అయితే పోలీసుల నుంచి బైక్పై తప్పించుకునే క్రమంలో కింద పడి నిందితులు గాయపడ్డారు. ప్రస్తుతం నిందితులను ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏంటి గంజాయి పట్టుబడినట్లు తెలుస్తుంది? అది గంజాయి విలువ ఎంత ఉంది? ఎవరు ఇందులో నిందితులు? ముఖ్యంగా పోలీసులు ఏం చెప్తున్నారు? సాంబశివరావు. రవి, చల్లపల్లి పోలీస్ స్టేషన్ అంటే కృష్ణా జిల్లాలో చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే పైన 216 పైన 10 కిలోల 800 గ్రాముల కేజీల గంజాయిని అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది. పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏదైతే పోలీసులకు రాబడినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్నటువంటి ఇద్దరిని యువకులను అయితే అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించారు. గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గూడూరు అంటే విజయవాడ గూడూరు వెళ్లే హైవేకి సంబంధించి విజయవాడ నుంచి అంటే మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్లే హైవేలో గూడూరు వద్ద పోలీసులు చెకింగ్ చేస్తున్న తరుణంలో అటుగా బైక్ పై వస్తున్నటువంటి స్కూటీ పై వస్తున్నటువంటి ఇద్దరు యువకులు పోలీసుల బారికేడ్లను గుద్దుకుంటూ తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే మచిలీపట్నం టు ఒంగోలు వెళ్లే హైవేలోకి రావడం, ఆ క్రమంలో వారి ఇరువురిని వెంబడిస్తూ గూడూరు పోలీసులు కూడా రావడంతో చల్లపల్లి పోలీసులకి గూడూరు పోలీసులు సమాచారం అందించడంతో చల్లపల్లి జంక్షన్ గా ఉన్నటువంటి పెద్దకల్లేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఈ యొక్క పోలీస్ చెకింగ్ అక్కడ నిర్వహించడం జరిగింది. అక్కడ పోలీసులు ఆపడాన్ని చూసి వాళ్ళ నుంచి తప్పించుకునే క్రమంలో అక్కడ బారికేడ్లను గుద్ది అక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఆ పోలీసులు వారి ఇరువురిని పట్టుకోవడం, ఒకరికి గాయాలు కావడం జరిగింది. వారి ఇరువురిని మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ కి చెందినటువంటి శ్రీనివాసరావుగా, గూడూరు మండలానికి చెందిన నాగబాబుగా గుర్తించినటువంటి పరిస్థితి. వీరిలో ఒకరికి చల్లపల్లి వద్ద ఏదైతే దెబ్బలు తగలడంతో 108 వాహనంతో చల్లపల్లి ప్రభుత్వాసుపత్రి తరలించడం జరిగింది. మరొకరినైతే మాత్రం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన విచారణ చేస్తున్నామని, విచారణ తదనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చల్లపల్లి సిఐ చెప్పడం జరిగింది. రవి, థ్యాంక్ యూ సాంబశివరావు. సమాచారం మేరకు సుమారు 8:15 ఆ టైంలో తన సిబ్బందితో హైవే పైన పెదకల్లేపల్లి వెళ్ళే రోడ్డు జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఏపీ 40CL 3700 అనే స్కూటీ పైన ఇద్దరు వ్యక్తులు వస్తూ ఇక ఎస్ఐ గారు అప్పటికే స్టాపర్లను గట్రా పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఆ స్టాపర్ను గుద్ది పడిపోవడం జరిగింది. ఈ క్రమంలో వారి దగ్గర చెక్ చేస్తే సుమారుగా 10.8 కేజీల గంజాయి దొరికింది. వీళ్ళు విశాఖపట్నం రూరల్ నుంచి వస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఇది హైదరాబాద్ వెళ్తున్నట్టుగా సమాచారం. అయితే వీళ్ళు ఇంతకుముందు అంటే ఇక్కడ రాకమునిపై అంటే గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఎస్ఐ గారు వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళని కూడా గుద్దుకొని అక్కడ వెహికల్ గుద్దుకొని అక్కడ నుండి తప్పించుకొని ఈ హైవే పైకి రావడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఇతన్ని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి పట్టుకోవడం జరిగింది. ఇతరులో కూడా ఒక ఆయన స్టాపర్ను గుద్దుకోవడంతో పడిపోయాడు, దెబ్బలు తగిలాయి. అతను హాస్పిటల్కి తీసుకెళ్ళాం, 108లో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకో అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళాం. దర్యాప్తు చేస్తామని చెప్పేసి దర్యాప్తు చేస్తే తెలియజేస్తాం. రాబడిన సమాచారం మేరకు